ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకంను ప్రారంభించారు. ముందుగా ఈ పథకము ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి డిపో అధికారులు, మహిళలు, పార్టీ నాయకులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొన్న దీపం, నిన్న తల్లికి వందనం, నేడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఒక అన్నగా, ఇంటికి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ముందుగా కందుకూరు నియోజకవర్గం మహిళలు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పరిపాలన నుంచి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళా పక్షపాతిగా, మహిళలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని తెలిపారు. నేటి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా వెనుకబడిన మహిళలందరికీ ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ అందజేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని, నిరుద్యోగుల కొరకు మెగా డిఎస్సి నిర్వహించామని, పేదల కొరకు 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం అందిస్తున్నామని, రైతుల కొరకు యంత్ర పరికరాలను అందిస్తున్నామని, వెనుకబడిన వర్గాల బీసీ, ఎస్సీలకు సబ్సిడీపై లోన్ అందిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేశారని, గత 5 ఏళ్ల అరాచక పాలన నుంచి విముక్తి పొంది నేడు కూటమి పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. నాడు యువ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం కందుకూరు నియోజకవర్గంలో 59 బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. సుమారుగా రోజుకి 12,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం సాగించే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1900 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళా అభ్యున్నతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆయన తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ వంటి 5 బస్సుల్లో మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రయాణ సమయంలో ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని తెలియజేశారు. అనంతరం కందుకూరు ఆర్టీసీ డిపో నుండి మోపాడు గ్రామం వరకు ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసులు, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి, కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, బీజేపీ నాయకులు గట్టమనేని హరిబాబు, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఉన్నం వీరస్వామి, చెదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, కూనం నరేంద్ర, నాదెళ్ల వెంకటరమణయ్య, బెజవాడ ప్రసాద్, ముచ్చు శ్రీనివాసరావు, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, ముచ్చు లక్ష్మీరాజ్యం, జొన్నలగడ్డ రావణయ్యమ్మ, సన్నిబోయిన ప్రభావతి, మన్నం శైలజ, బత్తిన ఆదెమ్మ, ఇతర ముఖ్య నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎటువంటి కమిట్మెంట్ తో మీ అందరి అభివృద్ధి కోసం, మహిళల అభివృద్ధి అయితేనే ఆ కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి ఈ రోజు మళ్ళా టైలరింగ్ కార్యక్రమం కూడా ప్రతి మహిళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి మనం ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టడం జరిగింది. మళ్ళా వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో సాధారణ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి వచ్చే విధంగా తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఈ ఆర్టీసీ బస్సు మన డిపో మేనేజర్ గారికి కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత మహిళా సోదరిమణులు ఎక్కువ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేదానికి ఆసక్తి వ్యక్తం చేస్తారు. మీరు కూడా కొంత స్టాఫ్ను ఎక్కువ పెంచి రిక్వెస్ట్ మోడ్లో వాళ్ళని మళ్ళీ ఇబ్బందికి గురి కాకుండా
మళ్ళా మీరు కూడా ఘర్షణ వాతావరణానికి పోయి మళ్ళా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా లేకుండా మీరు కూడా సంయమనం పాటించి మహిళా సోదరిమణుల నుంచి మంచి అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా డిపో మేనేజర్ గారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. మహిళలకి ఎంత స్వతంత్రం తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్లు కనిపిస్తా ఉన్నారంటే దానికి కారణం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఎందుకంటున్నాం అంటే మహిళా సోదరిమణులు ఆర్టీసీ కండక్టర్లు నైట్ డ్యూటీ చేయాలని చెప్పి భయపడే పరిస్థితి ఉన్నప్పుడు కాదు, వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళకి ఆ శక్తి ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మహిళా కండక్టర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చాడంటే మీరందరూ కూడా ఎవరైతే మీ కుటుంబాలను బాగు చేస్తారో, ఎవరైతే మీ కుటుంబాలను నాశనం చేయడానికి కోరుకున్నారో, ఈ రోజు మీరు అందరూ కూడా రాజకీయాలు మాట్లాడకూడదు కానీ స్వయానా తల్లికి చెల్లికి చిన్నాయన కూతురికి న్యాయం చేయలేని నాయకులు మీకు రేపు మీ కుటుంబాల్లో న్యాయం చేస్తారా మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా సోదరి మన అందరినీ కూడా అడుగుతా ఉన్నా. సొంత కుటుంబంలోనే న్యాయం చేయని నాయకులు మనందరికీ న్యాయం చేస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారంటే మనం ఒకసారి నమ్మాం. ఈ రాష్ట్రం ఏ విధంగా కనీసం శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు ఫస్ట్ తారీఖు శాలరీలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ తో ఈ రాష్ట్రాన్ని బండిని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో ఏ మూలకు పోయినా డెవలప్మెంట్ కార్యక్రమాలు, పంచాయతీ రోడ్లో, పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం ఒక బాత్రూమ్ కట్టించిన పరిస్థితి లేదు. ఎక్కడో ఊరి చివరన వాగులోనో వంకలోనో కాలనీల పేరు పెట్టుకుని దోసుకొని తినారే కానీ ఎక్కడా కూడా ఒక కాలనీలు కట్టించిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకొని ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల్ని, మన భవిష్యత్తుని ఎవరైతే ముందుకు తీసుకొని పోతారో అటువంటి నాయకుడిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజు ఈ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని మన రాష్ట్ర మహిళా సోదరిమణులకి ఈ రోజు మీ అందరికీ అంకితం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కందుకూరు నియోజకవర్గ మహిళా సోదరిమణుల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరిమణులకు, అలాగే డిపో మేనేజర్ గారికి, వేదిక మీద ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చంద్రబాబు